నమస్తే అండి. ఇడ్లీ పిండితో రొట్టె వేసుకుందాం. ఊతప్పం అని కూడా అంటారు. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర 1/2 స్పూను, సరిపడా సాల్టు, కొంచెం కరివేపాకుని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు తురిమేసుకొని, కొత్తిమీర, అలా ఏవైనా సరే మనకి అవైలబుల్గా ఉన్న కొన్నింటిని వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిని పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి, చిన్నవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ని సిమ్ చేసుకోవాలండి. ఊతప్పం మొత్తం ఫ్రై అయ్యే వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. దీని మీద లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగి ఫ్రై అయింది ఒక సైడు. ఇప్పుడైతే దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే సిమ్లో ఉంచుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని రెండో వైపు కూడా దీనిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఊతప్పం అయితే రెడీ అయింది. రెండోది కూడా వేసుకుందాము. సేమ్ ఇలానే వేసుకోవాలండి. వేసుకొని సిమ్లోనే ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. అంతేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందరి ఇళ్లల్లో ఇడ్లీ పిండి అనేది కొద్దో గొప్ప ఉంటుంది కదా. ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ, మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.